యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వెళ్లి, "నీవు మరణం అవ్వబోతున్నావు. నీ ఇల్లు చక్కబెట్టుకో" అని చెప్పినప్పుడు హిజ్కియా వెంటనే దేవుని దగ్గరికి వెళ్లి, తన గోడ తట్టు తన ముఖము తిప్పుకొని దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. "దేవా! నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ఉన్నానో జ్ఞాపకం చేసుకో" అని మొరపెట్టడం జరిగింది. దేవుడు హిజ్కియా యొక్క ప్రార్థన విని మరలా 15 సంవత్సరముల ఆయుష్షును అనుగ్రహించాడు. "నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను" అని దేవుడు హిజ్కియాకి చెప్పడం, తర్వాత 15 సంవత్సరముల ఆయుష్‌ను పొందుకోవడం ఒక గొప్ప అద్భుతం. మన జీవితంలో కూడా నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో, నా కన్నీళ్లు దాటి వెళ్తున్నాడేమో అని అనుకుంటున్నారా? ఈ మాట నీతోనే మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. "నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను." దేవుడు హిజ్కియా యొక్క ప్రార్థన ఎలాగైతే ఆలకించారో, మీ ప్రార్థనలన్నిటిని కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. మీ కన్నీళ్లను దాటి వెళ్ళడం లేదు. మన యేసయ్య నీ ప్రార్థనను ఆలకిస్తున్నారు. నీ కన్నీళ్లను చూస్తున్నారు. కాబట్టి దేవుని మీదే ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆమేన్.